హాయ్ హలో వెల్కమ్ టు టీఎఫ్పిసి. నేను మీ కావ్య. ఇవాళ నాతో పాటు మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ఒక ఆయన ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ రవివర్మ గారు. హౌ ఆర్ యూ? గుడ్ గుడ్ గుడ్. యా. సో కరోనా తర్వాత కలుస్తున్నాం మనము. కరోనాకి బిఫోర్ ఇంటర్వ్యూస్లో చాలా జోష్గా కనిపించారు. ఇప్పుడేంటి కొంచెం డల్ అయినట్టు కనిపిస్తుంది? డల్ అంటే యాక్చువల్లీ ఎలా కాదండి, ఒక నిమిషం. ఇప్పుడు ఇది ఉంది కదా, నేను ఇలాగా స్ప్రే కొట్టుకుని ఇంటర్వ్యూలో కూర్చునేటప్పుడు కొద్దిగా కరోనా నాకు అర్థం కావట్లేదు, ఏదో చేయొచ్చుగా మీరు. నేను చేసేదైతే ఇంతెందుకు అవుతుంది. బట్ యా, ఎంతైనా ఇన్కన్వీనియన్స్ ఉందండి కరోనా తోటి. దాని నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాం, కొన్ని చేస్తున్నాం, మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం, చాలా జరుగుతున్నాయి. అంటే నేను బాగానే ఒక ఫ్యూ మంత్స్ ధైర్యంగా అలా ఉన్నానంటే ఏం కాదు, అంతా మనం సెట్ చేద్దాం అనే టైప్లో. ఈ చేంజెస్ అన్నీ చూస్తున్నాం ఇంట్లో కూర్చుని లాక్డౌన్లో, అవన్నీ ఓకే. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా మెల్లిగా ఒక స్టెప్ బై స్టెప్ అని వచ్చేటప్పటికి మళ్ళీ సడన్గా సెకండ్ వేవ్ ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. సో యా, ఇది కొద్దిగా భయం వేసే, చాలామంది అంటున్నారు కూడా ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి అని. మనకి బోర్ కొట్టింది కదా అని చెప్పి బయటపడిపోయామంటే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాము. సో ఆ మన జాగ్రత్తలో మనం ఉంటాం ఇంపార్టెంట్. పాపం చాలా బాధేస్తుందండి, ఎందుకంటే చాలా కష్టపడాల్సి వస్తుందేమో ఇంకా ఈ వ్యాక్సిన్ వచ్చేదాకనో ఇంకేమైనా. సో యా, ఐఎమ్ ఎ లిటిల్ అప్స్ అండ్ డౌన్స్ లాగా ఉంది. యా, ఐ నో. సో ఓకే, లాక్డౌన్ తర్వాత షూటింగ్స్ ఏమైనా చేశారా మీరు? యా, చేశాను. ఎందుకు అడుగుతున్నానంటే ఆ టైంలో షూటింగ్ చేస్తున్న టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? చాలా డేరింగ్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. హూఎవర్ ఇట్ ఈస్ లైక్, ఎందుకంటే ఇండస్ట్రీ ఐ థింక్ ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టెడ్. ఒక రకంగా చూసుకుంటే చాలామంది పాపం వేరే ఉన్నారు కానీ, బట్ ఇండస్ట్రీలో ఏంటి అంటే ఒక 100 మంది లేకుండా షూటింగ్ చేయలేము. ఆ 100 మంది బరువులెత్తి దగ్గరగా ఉండి ప్రాక్సిమిటీలో చేస్తే తప్ప చేయలేము. ఒక ఇద్దరు ఆర్టిస్టులు పక్కన నుంచి చేస్తే తప్ప చేయలేము. సో ఇన్ని టఫ్ సిచ్యువేషన్స్ ఉండి ఆ కరోనా ఎంత అనుకున్నా సరే ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఫర్ ద మూవీస్ టు బీ డన్. కాకపోతే అందరూ ట్రై చేస్తున్నారు, కొద్దిగా దూరం మెయింటైన్ చేస్తున్నారు, కొద్దిగా ఇదిగో ఇలా స్ప్రేలు కొట్టుకుంటున్నారు. విచ్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ కదా, తప్పదు కదా. సో యా, చేస్తున్నాం, ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో బట్ ఇట్స్ అ స్లో స్టార్ట్. యా, అందరూ. యా. సో ప్రీవియస్ లైక్ మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చాలా స్ట్రగుల్స్ చూసారు. బట్ ఈ లాక్డౌన్ వల్ల మీ లైఫ్లో ఎంత ఎఫెక్ట్ అయ్యింది? అంటే షూటింగ్స్కి బాగా అలవాటు పడిన వ్యక్తులు మీరు, షూటింగ్ లేకుండా అంటే డే గడవదు ఇంకా, ఆ టైప్లో ఉంటుంది కదా. నాట్ ఎగ్జాక్ట్లీ. అంటే నేను షూటింగ్ సినిమాలకి రాకముందు కూడా నేను వర్క్ చేశాను బయట. డన్ ఇన్ ఐటీ చేశాను. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మధ్యలో బ్రేక్ తీసుకుని ఐటీ చేశాను. సో నాకు ఎంత లేదన్నా ఆఫ్ వర్క్, షూటింగ్ ఈజ్ నాట్ ది ఓన్లీ థింగ్ దట్. అంటే ఇంకోటి ఏంటి అంటే, నేను యూఎస్లో కూడా సెల్ఫ్ వర్క్ ఎక్కువ ఉండేది మాకు, సొంతంగా మా పనులు మేము చేసుకుంటాం. సో ఎగ్జాంపుల్, కరోనా వచ్చింది, పనామ రాకపోవచ్చు, ఓకే, డ్రైవర్లు రాకపోవచ్చు, ఇలాంటివన్నీ జరిగినాయి. ఓకే, బట్ ద థింగ్ ఇస్, ఇది ఒక రకంగా మాకు కొత్త కాదు. వీఆర్ ఆల్వేస్ యూస్ టు టూల్స్, రకరకాల పరికరాలు అంటారు కదా, వీఆర్ ఆల్వేస్ యూస్ టు ద టూల్స్, సెల్ఫ్ వర్క్ అవన్నీ. సో అక్కడెక్కడ అసలు చిన్న ప్రాబ్లం కూడా రాలేదు యాక్చువల్లీ. ఓకే, ఇంకా షూటింగ్కి అలవాటు పడిందా అంటే, మా షూటింగ్స్ ఎలా ఉంటాయంటే ఒక్కోసారి ఒక 4 రోజుల తరబడి ఉండదు, ఇంకోసారి 4 రోజులు కంటిన్యూస్గా ఉంటాయి. అంటే డే నైట్ టైం లేకుండా, గ్యాప్ లేకుండా ఉంటుంది. సో ఈ అలవాటు ఉంది, ఆ అలవాటు ఉంది. లిటరలీ చెప్పాలంటే కరోనా వల్ల స్పెసిఫిక్గా మనం ఏమైనా రెగ్యులర్ హ్యాబిట్స్లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అంటే నాట్ ఎగ్జాక్ట్లీ. బట్ ఓవరాల్గా ఫస్ట్ 3-4 మంత్స్ పర్వాలా, బట్ ఆ తర్వాత నంబర్స్కి వచ్చేటప్పటికి లైఫ్ ఓవరాల్గా స్టాప్ అయిపోయినట్టు అనిపిస్తుంది, నాకే కదా అందరికీ. దాంతో కొద్దిగా వీ హ్యావ్ టు మేక్ ఎన్ అటెంప్ట్ టు కమ్ బ్యాక్ కదా. ఆ అటెంప్టే ఈ అటెంప్ట్ అనమాట. అందుకే ధైర్యంగా మళ్ళీ వెళ్ళి ఏదో షూటింగ్లు చేస్తున్నాం, మళ్ళీ తిరిగి తీసుకొద్దాం, లేకపోతే తిరిగి వీ షుడ్ బి గెటింగ్ బ్యాక్. బట్ కాషన్ ఆబ్వియస్లీ, కొద్దిగా జాగ్రత్తలు పడాలి, అండ్ కేర్ తీసుకోవాలి. అలా చేశాను, గట్టిగా చేసాం అలా. అంటే స్టిల్ దట్స్ దేర్. ఓకే, సో మీరు ఇప్పటివరకు తీసుకున్న కథలన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి.
మీకు Correct. వచ్చే క్యారెక్టర్స్ అలా ఉంటాయా, మీకోసం డిజైన్ చేస్తారా, లేదంటే మీరు అలాంటివి పిక్ చేస్తారా? We నా wanted to know. కోసం డిజైన్ చేస్తారా అనేది నాకు ఐడియా లేదు, బట్ అలా ఏం లేదులేండి. నా కోసం అంటూ డిజైన్ ఐ డోంట్ థింక్, చాలా తక్కువ అయినాయి అలాగా, చాలా తక్కువ అయినాయి. బట్ నేను వెతుక్కుంటూ ఉంటాను జనరల్గా. సో ఆ వెతుక్కునే అలవాటు ఉంది. అప్పుడప్పుడు అలా 4 సినిమాలు చేసేటప్పటికి సిస్టమ్ కూడా ఇట్ గివ్స్ యూ బ్యాక్ కదా. సో మన వాళ్ళు కూడా అరే తనతో ఏమైనా ఇంకోటి ఏమైనా ట్రై చేయొచ్చా అని, అలా వచ్చిందే నాకు ట్యాక్సీ వాళ్ళ సపోజ్ రాహుల్ సంకృత్యాన్. ఆ టైంకి నేను క్షణంలో డ్రగ్ అడిక్ట్ చేసి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత రాహుల్ నాకు ప్రొఫెసర్ రోల్ ఇచ్చాడు. సో డ్రగ్ అడిక్ట్ ఎక్కడ, ప్రొఫెసర్ ఎక్కడ, ఎంటైర్లీ డిఫరెంట్. దాంట్లో చాలా చెడ్డోడిని, అసలు మరీ డిఫరెంట్, అసలు చాలా దారుణమైన మనిషిని, హేట్ చేసుకున్న పర్సన్. దీనిలో చాలా మంచి మనిషిని, ఐమ్ గుడ్ గాయ్. సో యా, అది సిస్టమ్ ఇస్ గివింగ్ బ్యాక్ నౌ. అంటే అలాగే మళ్ళీనేమో గరుడవేగా ప్రవీణ్ సత్తర్ గారు, ఇట్స్ అ గుడ్ క్యారెక్టర్. నాకు చాలా ఇష్టం. ఎన్ఐఏ కానీ, పోలీస్ కానీ, డిఫెన్స్ సర్వీసెస్ కానీ, ఇవన్నీ నాకు చాలా ఇష్టం. పర్సనలీ ఐ లైక్ దెమ్. సో దట్స్ అ గుడ్ రోల్. ఘాజీ. సో ఇవన్నీ సిస్టమ్ ఇచ్చినవే. ఎస్. సో రీసెంట్గా మన రాజశేఖర్ గారు కూడా ఎఫెక్ట్ అయ్యారు. అవునండి, అవును. సో ఏమైనా ఇంటరాక్ట్ అవ్వడం ఏమైనా జరిగిందా? నేను అంటే ఈ టైంలో దెర్ ఇస్ నో పాసిబిలిటీ కదా. అందులో ఆయన పాపం ద హోల్ ఫ్యామిలీ వాజ్ ఆల్వేస్ యూనో స్ట్రైవింగ్ హార్డ్. సో నేను వాళ్ళ డాటర్స్ తోటి టచ్లో ఉన్నానండి. ఐ మీన్ దే ఆర్ లైక్ దేర్ యూనో యూ కెన్ కాల్ దెమ్ ప్రిటీ మచ్, యూనో ఐ రియలీ టేక్ కేర్ ఆఫ్ దెమ్ యాజ్ అ ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్. సో జీవిత గారితో నేను మాట్లాడలేదు, మెసేజ్ పంపించాను అంటే ఐ జస్ట్ బట్ దెన్ ఐ స్పోక్ టు ద డాటర్స్ అనమాట. So yeah, I've been updated all the time. So I think the moment sir is totally fine, I'll go meet him. But yeah, I really feel bad actually. Yeah. ఇప్పుడమ్మ మళ్ళీ చిరంజీవి గారు అదొకటి అసలుకి భయం వేస్తుంది. అంటే అంత పెద్ద వాళ్ళకి వస్తుందంటే మనం ఎంత అనిపిస్తుంది కొన్నిసార్లు. ఐ థింక్ నిజం చెప్పాలంటే నాకు ఈ టైంలో బాలసుబ్రహ్మణ్య గారు పోవటం, ఐ మీన్ దట్ వాజ్ నాట్, నాకు చాలా బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ మై సినిమా వరల్డ్ ఆర్ సినిమా కెరియర్. హౌ అంటే ఆయన యాక్టర్ కాదు, కరెక్టే, కానీ ఆయన వల్ల నేర్చుకున్న భాష లిటరలీ ఆయన వల్ల నేర్చుకున్నది. ఎందుకంటే ఆయన ఉచ్చారణ కానీ, ఆయన ఒక వర్డ్కి, ఒక పదానికి ఎమోషన్ ఏదైతే ఇస్తారో, నాకు తెలిసిన ఎమోషన్ అదే బేసిక్లీ. నార్మల్గా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి ఇంట్లో, బట్ మాస్ పాటికి అలా ఇస్తే ఓహో మాస్ అంటే ఇదా, ఓ దేవుడి పాటికి ఇలా ఇస్తే ఓహో దైవత్వం అంటే ఇలా. ఐ మీన్ ఇంత యు ఆర్ ఆ వేరియేషనే నాకు ఓహో ఇదొక భావం ఇలా ఉంటుంది అనే ఎక్స్పీరియన్స్ బాలు గారి వల్లే. సో ఐ మిస్ హిమ్ క్వైట్ బిట్ యాక్చువల్లీ. ఆయన చనిపోయిన తర్వాత నుంచి ఆయన పాటలు ఎక్కువైపోయినాయి, అంటే ఎక్కువైపోయిన ఉద్దేశం ఇట్స్ మోర్ అండ్ మోర్ హీస్ ఆన్ ద హెడ్, హీస్ హియర్. సో యా, ట్రూ. ఓకే. సో ప్రజెంట్ రవివర్మ దగ్గర నుంచి ఎలాంటి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి? అంటే సినిమాలకి చాలా దూరం అయిపోయారు జనాలు, ఓటీటీలో చూస్తున్నారు పాపం, డిజిటల్లో, బట్ థియేటర్లో చూడాలి, ఈ కోరికలు పక్కన పెట్టేస్తే వాట్ ఆర్ ద ప్రాజెక్ట్స్ కమింగ్ ఫ్రమ్ యూ? ఐ హ్యావ్ చేంజ్డ్ మై లుక్ అ లిటిల్ బిట్. కొద్దిగా చేంజ్ చేశాను. ఐ థింక్ దట్ ఈస్ గివెన్ మీ సమ్ మోర్ ఆపర్చునిటీస్ ఇన్ డిఫరెంట్ లైన్. ఓకే, లుక్ చేంజ్ చేశాక వచ్చాయా ఇవన్నీ? ఈ కరోనా లుక్ ఆఫ్టర్ లాక్డౌన్. ఓకే, లుక్ చేంజ్ చేశాక కొన్ని వేరేలా కూడా వస్తున్నాయి. సో వేరేలా అంటే ఎలా? అంటే ఇప్పుడు విలన్, నేను మెయిన్ విలన్ చేసినా కూడా ఒక టైప్ ఆఫ్ విలన్ చేశాను, కొద్దిగా సాఫ్టో లేకపోతే క్రేజీ ఇన్ ద హెడ్ అలాగా. ఇది ఇంకో టైప్ ఆఫ్ విలన్ అనుకోండి సపోజ్, వేరే షేడ్ అనమాట. వేరే షేడ్ అంటే లుక్ అటైర్ మారిపోతుంది కదా. ఓకే, సో ఐ మైట్ బి లుకింగ్ డిఫరెంట్ అని. ఎవరికి విలన్ మీరు? అప్పుడే ఎవరా హీరో? అప్పుడే యాక్చువల్లీ చెప్పాలంటే అది డిసెంబర్లో స్టార్ట్ అవ్వాలి. అవన్నీ కాస్త ఐ థింక్ కొద్దిగా మన థ్యాంక్స్ టు కరోనా, థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ అది పోస్ట్పోన్ అయ్యాయా? అన్ని పండగ తర్వాతే అనుకుంటా చాలా మటుకు. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉన్నవి కాకుండా కొత్త ప్రాజెక్ట్స్ అయితే మాత్రం దేర్ షూటింగ్ వరకు అయితే ఆఫ్టర్ పండగే అనుకుంటా. అంటే మీరు సైన్ చేయాల్సి ఉంటుందా ఆ టైంలో చేస్తామని? మళ్ళీ రిప్లేస్మెంట్స్ ఏమైనా అవుతుంటాయా? రిప్లేస్మెంట్స్ అయితే దీనికైతే ప్రస్తుతానికి ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ లైక్ దట్ బికాస్ ద డైరెక్టర్ హ్యాస్ కన్ఫర్మ్. సో ఐ డోంట్ టేక్ ద నేమ్ యెట్, బట్ అలాగా 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో జనరలీ ముందు నుంచి ఉన్నదే, అంత రిప్లేస్మెంట్ అయితే కాదు. ఈ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా
నా మీద ఉంది. సో అదైతే ఫిక్స్. మిగతావి కూడా ఇంకో 2-3 ఉన్నాయి ప్రాస్పెక్ట్స్. సో ఐ థింక్ ఫిబ్రవరి వీ విల్ స్టార్ట్ యాక్చువల్లీ షూటింగ్. సో మేబీ వీ షుడ్ జస్ట్, నేనైతే మెంటలీ ఇంకొక డిసెంబర్లో ఒక 15-20 డేస్ వర్క్ ఉంది. అది చేసుకుని ఐ థింక్ ఐల్ జస్ట్ స్టాప్ అండ్ వెయిట్ అంటిల్ ఇట్స్ బ్యాక్. ఎస్, అలాగే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. లైక్ కాన్సెప్ట్స్ కానివ్వండి, స్టోరీస్ కానీ, స్క్రీన్ ప్లే, టెక్నికల్ వైజ్ కూడా అప్డేట్ అవుతూనే ఉంది. Yeah, okay. నెక్స్ట్ 5 yearsలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఏ లెవెల్లో ఉండబోతుంది? I think it will also attract a lot of not so great work because everybody is trying to do something new. జస్ట్ నేను కొత్త చేసేస్తాను అనుకుంటే కుదరదు. ఆ కొత్త చేయటానికి మీ బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండి దానిలో కూడా స్టోరీ టెల్లింగ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. దట్ చాలామంది ఏమవుతుందంటే ఆ మెయిన్ కొన్ని బేసిక్స్ మిస్ అయిపోయి మిగతావన్నీ అరేంజ్ చేసేస్తూ ఉంటారు. అలా ఈ కొత్తగా డిజిటల్ కెమెరా నాకుంది. ఐ కెన్ సీ వెన్ ఐ థింక్ దట్ ఐ కెన్ మేక్ మూవీస్ ఐ ట్రై. సో ఏది ట్రయల్, ఏది నిజము, ఏది చాలా జాగ్రత్తగా చేసుకుని చాలా జాగ్రత్తగా రాసి 1కి 4 సార్లు రాసి తీసే సినిమాలు కొన్ని ఉంటాయి. ఆ ప్రిపేర్డ్నెస్ బహుశా మిస్ అవుతుందేమో కొన్ని రోజులు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ దే విల్ కమ్ అప్ విత్ గుడ్. అంటే ఎప్పుడైనా సరే అండి ట్రాన్సిషన్ జరిగినప్పుడు, ఆ ట్రాన్సిషన్ జరిగే టైమ్స్లో ఏంటి అంటే అందరూ అది ట్రై చేస్తారు కాబట్టి మళ్ళీ దాంట్లో కూడా కొంతమందే సక్సెస్ఫుల్ అవుతారు. సో అప్పుడు మళ్ళీ యూ విల్ స్టార్ట్ అట్రాక్టింగ్ ద రైట్ కైండ్ ఆఫ్ వర్క్. ఇప్పుడు మారుతుంది ఎస్, కానీ ఇంకొంచెం టైం తీసుకుంటే బెటర్. అందులో కరోనా వచ్చి కొద్దిగా కొట్టింది యాక్చువల్లీ. కాకపోతే అయితే అట్ ద సేమ్ టైం ఐ థింక్ కరోనాలో కొంతమంది రైటర్స్ వర్ ఏబుల్ టు రైట్ మోర్ వర్క్ యాక్చువల్లీ బికాస్ కంటిన్యూస్గా ఎక్కడో ఉండాలి, ఏ సెట్లో ఉండాలి, డెడ్ లైన్ లేవు కదా. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా రాసుకున్న ఇవి ఉన్నాయి. యాక్టర్స్ పుట్ దేర్ ఎఫర్ట్ ఇన్ టు చేంజింగ్ దేర్ లుక్, చేంజింగ్ దేర్ బాడీస్, చేంజింగ్ దేర్ మేబీ కొంతమంది ఇంకొంచెం నేర్చుకున్నారు. సో అలా చూసుకుంటే క్రియేటివ్ సైడ్కి కంప్లీట్ షట్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఫర్ 6 months మేబీ హెల్ప్డ్. మేబీ ఐమ్ సేయింగ్ బహుశా హెల్ప్ అయిందేమో. ఎందుకంటే కొత్త రకంగా ఆలోచించి కొత్తవి చేంజ్ ఓవర్ తీసుకురావాలి. సో ఇప్పుడు తీసేది కూడా సపోజ్ కరోనా ఉంది, దీనివల్ల నేను విపరీతంగా బయటనో 10 మందినో 100 మందినో పెట్టి తీయలేను సినిమా. సో దేర్ థింకింగ్ ఆల్సో హ్యాస్ చేంజ్డ్ ఫర్ దాట్. సో మేబీ విల్ సీ సంథింగ్ వెరీ డిఫరెంట్ నాకు అనిపించింది సడన్గా. ఇట్స్ యా అండ్ సో ఈ లాక్డౌన్లో ఓటీటీకి బాగా అలవాటు పడిపోయారు జనాలు కూడా. సో వాట్ ఈస్ ద డిఫరెంట్ యూ సీ థియేటర్కి అండ్ ఓటీటీకి, విచ్ ఇస్ బెటర్? No, nothing better or worse, nothing like that. Theatre has its own viewership, not viewership, experience. ఆ థియేటర్కి వెళ్ళి నేను కూర్చొని చూస్తుంటే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది నాకు. థ్రిల్లర్ ఫిలిమ్స్, యాక్షన్ ఫిలిమ్స్ మస్ట్ థియేటర్స్. ఇంకా యాక్షన్ అని కాదు, ఏదైనా సరే ఒక మూవీ చూస్తూ ఉంటే మీరు ఫీల్ గుడ్ ఉందనుకోండి, సపోజ్ ఫీల్ గుడ్ అయినా ఏమవుద్ది, ఇంట్లో టీవీలో చూసామనుకోండి, అది చూస్తూ చూస్తూ మధ్యలో పాట అలా పాజ్ చేసి నీళ్ళు తాగడానికో, పాట అలా పాజ్ చేసి స్విగ్గీనో ఏదో ఇలాంటివి ఉంటాయి, లేకపోతే పని చేసుకోవడానికో. ఎప్పుడైతే మనం ఒక సినిమా ఒక స్టోరీని చూస్తూ మధ్యలో పక్కకి వెళ్ళొచ్చామో ఒక్కోసారి ఫోర్స్గా వెళ్ళి రావాల్సి వస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతుందని నా ఫీలింగ్ పర్సనల్గా. అందుకని థియేటర్లో చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అలా అని చెప్పి ఇప్పుడు థియేటర్లో మనం రిస్క్ చేయలేంగా. సో ఐ డోంట్ నో, ఐ హ్యావ్ డిజిటల్ ఏమో కొన్ని వాటికి డిజిటల్ బాగుంటుంది. ఏంటి అంటే ఇప్పుడు హిందీలో స్కామ్ 1992 అని వచ్చింది ఒకటి, ఓటీటీ వెబ్ భలే ఉంది అసలు అది. ఇట్స్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. మళ్ళీ మా కొత్త లేటెస్ట్ తెలుగులో ఓటీటీ స్టార్ సత్యదేవ్ ఉన్నాడు, లాక్డౌన్ వచ్చింది, ఉమామహేశ్వర గ్రూపస్య, సుహాస్, కలర్ఫుల్, ఇది కొత్త డోర్ ఓపెన్ చేసింది యాక్చువల్లీ కొన్ని మంచి ఎక్స్పెరిమెంటేషన్కి. మంచి స్టోరీ చూసారా, అదే మంచి స్టోరీ రాసుకుంటే అది కూర్చోబెడుతుంది మిమ్మల్ని. ఓకే, మంచి పర్ఫార్మెన్సెస్ అవన్నీ కూర్చోబెడతాయి. బట్ అట్ ద సేమ్ టైం అలా అని చెప్పి థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వాలని ఉండదు. బట్ ఒక హోప్ ఇచ్చింది ఓటీటీ డెఫినెట్గా. అంటే ఎక్కడైతే థియేటర్లో ఫెయిల్ అవుతున్నారో కొంతమంది, వాళ్ళకి డెఫినెట్లీ ఓటీటీ ఈజ్ అ ప్లేస్. ఫెయిల్ అవటం అంటే నా ఉద్దేశం ఇప్పుడు సపోజ్
ఒక సినిమా అని కాదు, జనరల్గా కొన్ని సినిమాలకి థియేటర్కి వెళ్ళరు. థియేటర్కి వెళ్ళాలి అంటే పెద్ద హీరో ఉండాలి. బట్ అదే లగ్జరీ మనకి టీవీలో ఉండేటప్పటికి అరే చూద్దాం కదా అని చెప్పి చూస్తాం. సో వీ సీ ది వర్క్, వీ అప్రిషియేట్ ది వర్క్, మంచిగా అనిపిస్తుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ వీళ్ళకి ఇచ్చింది. అలా అని చెప్పి పెద్దవాళ్ళ సినిమా వేశారనుకోండి, ఇప్పుడు వి అనే సినిమా ఉంది ఎగ్జాంపుల్, అది వి థియేటర్లో చూస్తే బాగుంటుందేమో, ఆ ఫైట్స్ కానీ లేకపోతే యూనో ఆల్ దాట్ ఇట్స్ డిఫరెంట్. యూ హ్యావ్ టు గో వాచ్ ఇట్ ఇన్ ది థియేటర్. అప్పుడు ఒక కాన్సన్ట్రేషన్లో చూస్తామని. దేనికి ప్లస్లు మైనస్లు ఉన్నాయి ఇంకా. ఎస్. అలాగే మీరు ఇప్పటివరకు మీ కెరీర్లో సక్సెస్ వచ్చినప్పుడు దాన్ని మీరు ఎలా తీసుకుంటారు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దాన్ని ఓవర్కమ్ ఎలా అవుతారు? Did I fail? I didn't. You never failed as an fail. actor. Yeah, I didn't. సినిమాలు మేబీ ఐ డోంట్ నో. మేబీ ఐ డెంట్ ఫెయిల్ అంటే ఒకటి మాత్రం ఇలా గుచ్చుకుని ఉంది. అదేంటి అంటే కంటిన్యూస్ వర్క్ చేస్తున్నానండి ఒక టైంలో. ఐ థింక్ రఫ్లీ అబౌట్ అ మంత్ మోర్ దెన్ అ మంత్, డే నైట్ డే ఎక్కువైపోయింది. అలా చేస్తూ ఒకసారి నేను పర్ఫామ్ చేయలేకపోయాను. దేర్ ఐ ఫెయిల్డ్ యాజ్ అన్ యాక్టర్. ఐ నీడెడ్ టు ప్రాసెస్ మై సెల్ఫ్ బెటర్ మేబీ. అంటే రెస్ట్ తీసుకోవటం, స్ట్రెస్ ఆఫ్ నాట్ ది యాక్ట్ బట్ స్ట్రెస్ ఆఫ్ జర్నీ, ట్రావెల్స్, నిద్ర లేకపోవటం, నైట్ షూట్స్ ఎక్కువైపోయినాయి. 6 to 6 ఈవినింగ్ 6 to మార్నింగ్ 6. సో బాడీ ఇట్ ఈస్ టేకింగ్ టోల్ ఆన్ ఇట్ సెల్ఫ్ అనమాట. మేబీ అలాంటప్పుడు కొద్దిగా ఆగి, అలా ఎంత ప్లాన్ చేసినా ఒక్కోసారి అవ్వదు. మీరు ఎంత అనుకున్నా కూడా 3-4 సినిమాలు ఒకేసారి పడతాయి, పోస్ట్ పోన్ అయ్యి. సో అలాగ ఫెయిల్డ్ యాజ్ అన్ యాక్టర్ అంటే ఐ కుడ్ నాట్ పర్ఫార్మ్ దట్ వన్ డే. ఇట్ ఈస్ హిట్టింగ్ మీ స్టిల్ నా. అది మైండ్లోంచి పోవట్లేదు, అది పెద్ద దెబ్బలా ఉంది. అది నెక్స్ట్ టైం భయం వేస్తుంది ఒకసారి, ఏంటి అలా ఆగిపోయాను, మళ్ళీ ఆగిపోతానేమో అని చిన్న భయం అప్పుడప్పుడు వస్తుంది. అలాగా దేర్ ప్రాబబ్లీ ఐ ఫెయిల్డ్ వన్స్, ప్రాబబ్లీ ఎస్. బట్ అదర్వైజ్ డైరెక్టర్ గారు ఇచ్చింది, వాట్ యూ ప్రజెంట్, హౌ యూ ఎక్స్పీరియన్స్, అట్లీస్ట్ ఐ ఫెల్ట్ దట్ ఐ డూ అ డీసెంట్ జాబ్. ఐ డోంట్ నో ఓ సూపర్ అని నేను అను, కానీ బాగానే డీసెంట్గానే చేస్తానని నమ్మకం నాకుంది. అండ్ అలాగా ఆ నమ్మకాన్ని ఆడియన్స్ కూడా థ్యాంక్ యూ తెలుగు ప్రేక్షకులందరూ, దే హావ్ ఆల్వేస్ యూనో ఎండ్యూర్డ్ దాట్. అండ్ మంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది, క్రిటిసిజం కూడా వస్తుంది. బట్ ఇట్ చాలా వరస్ట్ క్రిటిసిజం ఎప్పుడు విన్నారు మీరు? అంటే రాంగ్ జడ్జ్మెంట్ కూడా కావచ్చు మేబీ. యా, వర్స్ట్ అంటే వెన్నెలా చేసిన తర్వాత బొమ్మరిల్ షూటింగ్ చేస్తుంటే ఒక అతను అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అర్ధరాత్రి షూట్ చేస్తున్నాడు, 2 o'clock నైట్ షూట్ అనమాట. కోట గారును వీళ్ళందరూ ఉన్న టైం, ఆ సీన్ ఏదో డ్రింకింగ్ సీన్ లాంటిది ఏదో పెడితే అతను రైల్వే స్టేషన్ పక్క నుంచి వెళ్తున్నాడు. వాడు వచ్చి, బాస్ నువ్వు వెన్నెలా చేసావు కదా? అవును. దానిలో ఇంకొంచెం ఎమోషన్ పెట్టుంటే బాగుండేది అన్నాడు. రే అసలు నువ్వు ఎవరు ఆయన అంటే, డైరెక్టర్కి కావాల్సింది ఆయన చూస్తారు, ఆయన 4 మొట్టికాయలు మొడతారు, లేకపోతే తిట్లు తిడతారు, కావాల్సింది తీసుకుంటారు, లేకపోతే రవి మన తర్వాత చేద్దాం ఏదో సంథింగ్ హీ విల్ గెట్ హిస్ వర్క్ డన్, రైట్ డైరెక్టర్ గారు. ఇప్పుడు తినొచ్చి ఇంకొంచెం ఎమోషన్ పెట్టి ఉండాల్సింది అన్నట్టు. ఓ ఓకేరా బాబు నెక్స్ట్ టైం పెడతా అని. ఇలాగా క్రిటిసిజం అంటే నాకు అలా I think maybe there are very few like that, where I felt that I did fine and they said you didn't even do anything. తర్వాత తెలిసింది ఏంటి అంటే జస్ట్ ఏదో కోపంలో వచ్చా అన్న, మీ ఇష్టం రా బాబు అని. సో I don't know. Criticism can only be criticism if the director tells me that this is wrong. That is bad. And bad ante maybe a gap, something like that. It is always the director and the writer for me. వాళ్ళిద్దరూ నువ్వు తప్పు చేసావు అంటే తలంచుకుని తప్పు అని నమ్మేస్తాను. ఇంకా దాని కరెక్షన్లు ఏమి ఉండవు, కరెక్షన్ చేసుకోవడానికి వేరే పద్ధతులు ఉంటాయి. కానీ బట్ వెన్ ఆడియన్స్ కమ్ అండ్ టెల్ మీ యూ మిస్ దిస్, యూ డిడ్ంట్ డూ దాట్ అంటే ఐ కాంట్ జడ్జ్ దాట్. ఒక డైరెక్టర్ నన్ను మీసాలు తీసేయమని చెప్పారు, తీసేశాను. అయితే ఒకళ్ళు ఎవరో వెళ్తూ బాలా షూట్లో, అది పోనీ బయట కూడా కాదు, ఎందుకు సార్
పక్కన పట్టలేదండి. అది ఆయన కదా చెప్పాలి. అక్కడ ఎలా జరిగిందో కానీ మీరు చెప్పే విధానం నవ్వుతుంది. నాకు అప్పుడు బాబాయ్ ఏంటి బాబాయ్ నీ ప్రాబ్లం ఏంటి అనేలాగా. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే దట్స్ వాట్ ఐమ్ సెయింగ్, క్రిటిసిజం క్యాన్ బీ డన్, కరెక్షన్ క్యాన్ బీ డన్ బై రైటర్, డైరెక్టర్, ఆర్ ఎట్ లీస్ట్ ద లీస్ట్ ఇస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. వాళ్ళు చెప్పాలి కానీ ఇంకా మిగతా వాళ్ళు అందరిది చెప్పేది మేము వింటూ పోతే మేము చేసినట్టే పని. ఓకే, బట్ డైరెక్టర్ కానీ రైటర్ కానీ ఆన్ సెట్ చెప్తున్నప్పుడు ఏమైనా అయ్యో అందరి ముందు చెప్తున్నారు అనే ఫీలింగ్ ఏమైనా ఉంటుందా? నో, నెవర్. నెవర్, బికాస్ వీఆర్ దేర్ టు డూ వర్క్. అందరి ముందు అంటే మరి అందరూ ఉంటారు, నువ్వు డైలాగ్ చెప్పాలి, అందరి ముందు చెప్పాలంటే చెప్పాలి. అది దట్ ఈస్ ద వర్క్ దట్ యు హ్యావ్ అగ్రీడ్ ఫర్. సో అందరి ముందు చెప్పారంటే అది నీ తప్పు. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డెలివర్, దెర్ ఇస్ వన్. నీకు అంత డౌట్ ఉంటే ముందే అడగాల్సింది పోనీ, లేకపోతే చెప్పారంటే నెక్స్ట్ టైంకి సార్ కొద్దిగా పక్కకు తీసుకెళ్ళి చెప్పరా అని. ఇట్ డజంట్ మ్యాటర్ ఎలా చెప్పినా, అందరి ముందు చెప్పినా, పక్కకు తీసుకెళ్ళి చెప్పినా, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ ద వర్క్ వీ హ్యావ్ టు డూ. మనం చేయాల్సిందే. ఎక్కడో ఆడియన్స్లో పొరపాటున అలా జరిగితే వాళ్ళు ఏమైనా డైలాగులు వేస్తే మనం ఫీల్ అవ్వాలేమో తప్ప ఇట్ ఈస్ నాట్, డెఫినెట్లీ నాట్ డైరెక్ట్లీ. యా. ఓకే, ఎప్పుడైనా మీ కెరీర్లో ఒక కాంప్లిమెంట్ వల్ల మీరు లైక్ నిద్ర పట్టకుండా యూఆర్ లైక్, అంటే నిద్ర అనేది జస్ట్ క్యాజువల్, ఓవర్ ఎక్సైట్ అయిపోయి చాలా హ్యాపీగా అనిపించి అది బూస్టప్ ఇచ్చి బా ఇది కదా కావాల్సింది అనిపించిన కాంప్లిమెంట్ ఎప్పుడైనా ఎవరి దగ్గర నుంచి వచ్చిందా? ఇట్ మైట్ బి లైక్ బిగ్గీస్ లైక్ ఇండస్ట్రీలో. బిగ్గీస్ అని కాకపోయినా చాలామంది ఇచ్చారు, అండ్ దే హ్యావ్ ఆల్వేస్ గివెన్ మీ అ గుడ్ స్ట్రోక్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అనమాట. భలే ఇట్ ఈస్ ఆల్వేస్ ఎంకరేజింగ్. ఇట్ ఈస్ లిటిల్ బిట్ ఓవర్బోర్డ్ బట్ ఐ రియలీ ఫెల్ట్, అంటే ఇది కొద్దిగా ఎక్కువేమో నేను ఫీల్ అవడం అని కాదు కానీ ఐ ఫెల్ట్ రియలీ నైస్, అండ్ ఐ ఫెల్ట్ వెరీ రెస్పాన్సిబుల్ ఆల్సో. ఏంటంటే ఒక అతను నాకు ఆయన పంపించాడు ఏంటంటే, రవి గారు యు ఆర్ ఎ గిఫ్ట్ టు సినిమా. ఐఎమ్ ఓకే, దట్ ఈస్ స్టిల్ హియర్. ఎవరది? ఆయన అంటే వన్ ఆఫ్ ది ఫేస్బుక్ ఫ్రెండ్స్. ఓకే, కిరణ్, ఐ డోంట్ నో, బట్ దట్స్ జస్ట్, అంటే మర్చిపోయానా అని కాదు కానీ కీప్ ఆన్. But yeah, that I remember. I think I have to go back and I'll see where it is. But your gift to cinema is like, I am like, thank you, boss. But it is also responsibility. I mean, you have to just kind of do your best all the time. Okay. And Jagpati Babu garu, Venkatesh garu, ila time. Jagpati Babu garemo, బాగా చేస్తావు నువ్వు అంటే సడన్గా చాలా బాగా చేసావు నాకు అని చెప్పి ఆయన ఒకసారి వెన్నెల గురించి. వెంకటేష్ గారేమో మనం వి డిడ్ంట్ వర్క్ టుగెదర్ బట్ ఐ నో యూ డూ వెరీ గుడ్ జాబ్. ఆయనకి చిన్న మాటే అది, యూ డూ అ వెరీ గుడ్ జాబ్ అని, బట్ ఇట్ రీఎన్ఫోర్సెస్ అస్, ఇట్ మేక్స్ అస్ ఫీల్ ఓకే నేను మరీ ఇక్కడ ఏదో ఖాళీగా రాలేదు అని ఉంటుంది కదా. యూ హ్యావ్ టు బీ సంథింగ్ ఏదో వెనకేసుకున్నామన్న ఫీలింగ్. అబ్సల్యూట్లీ, అది డెఫినెట్లీ అనమాట. నువ్వు బాగా చేసావు అంటే దాని అర్థం బేసికలీ అట్లీస్ట్ దట్ యూ ఎమోటెడ్. సత్యరాజ్ గారు, ఆయనతో కలిసి కాంబినేషన్లో ఒకటి చేశాను. ఆయన నా గురించి నాకు చెప్పి, నా గురించి తమిళ్లో వేరే డైరెక్టర్కి చెప్పి, I ended up working in that. The director also is very close to me now. బాగా పరిచయం ఉన్నాయి అనమాట అలాగే. సో దీస్ ఆర్ ది కాంప్లిమెంట్స్ దట్ గో. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఒక మిస్టేక్ చేశారంటే అది తిరిగి వెళ్తుంది అనమాట ఉల్టా, ఇటు సరిగా రాదనే టైప్లో. సో అందుకని ఇట్ ఈస్ మోర్ అ కాంప్లిమెంట్ ఆర్ అ ఫీడ్బ్యాక్ ఈజ్ ఆల్వేస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు హోల్డ్ ఆన్ టు. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది లైక్ సపోర్టింగ్ వేలో రిఫరెన్స్ ఇవ్వడం, అంటే సజెస్ట్ చేయడము, రవివర్మ ఉన్నాడు తను బాగా యాక్ట్ చేస్తాడు అని చెప్పినా కూడా కొన్ని ఫెయిల్ అవ్వడము, కొన్ని వర్కౌట్ అవ్వడము, అట్లాంటి రిఫరెన్స్ ఏమైనా వర్క్ అయ్యాయా? అది అంటే ఫెయిల్ అవ్వటం అనేది ఇట్స్ బేసికలీ టైమింగ్, డేట్స్, లుక్, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఆ విషయంలో. వీ కాంట్ సే వై అన్ ఆపర్చునిటీ ఈజ్ లాస్ట్. మనం 100 థియరీలు ఇస్తాం, అలా ఉంటే బాగుండేది, నువ్వు ఇలా ఉన్నప్పుడేమో అది రాదు. సపోజ్ నేను గెడ్డంతో ఉన్నాను, ఇలా ఉంటే మంచి ఫోన్ కాల్ వచ్చి
సూపర్ క్యారెక్టర్ అండి. కాప్, క్లీన్ షేవ్, లుక్, క్రూ కట్ అంటే సార్ నేను ఏంటి ఏం లేదు సార్. ఆ గెడ్డం, ఓహో గెడ్డతో ఉన్నారా, అరే రే అరే మరి కాప్ క్యారెక్టర్ కదండి ఇది, ఖచ్చితంగా కావాలి కదా, ఓకే దిశ. అందులో ముందు రీల్లో ఉన్నప్పుడు నాకు ఒకటి అడ్వాంటేజ్ అనిపించేది, రీల్ ఉన్నప్పుడు రిజల్యూషన్ తక్కువ ఉండేది అనుకుంటా, గెడ్డం పెడితే తెలిసేది కాదు. డిజిటల్ వచ్చి ముఖంలో ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ చూపించేస్తుంది కాబట్టి పొరపాటుని గెడ్డం పెట్టారంటే ఏంటి రవి మీరు అది అది గెడ్డం పెట్టారా, అవునండి ఇదిగో. సో దేర్ ఆర్ వేరియస్ ఇష్యూస్ లైక్ దాట్. అలాంటి దానికి మనం ఏం చేయలేము, అంతే. వచ్చిందంటే వచ్చింది చేసాం అంతే, లేకపోతే ఏ రిఫరెన్స్ పనిచేసిందా అంటే కొన్ని రిఫరెన్స్లు అప్పుడప్పుడు పనిచేస్తాయండి. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద పీపుల్ హూ రిఫర్ మీ, బట్ టు ఫెయిల్ దెర్ ఇస్ నాట్ ఇన్ దేర్ కంట్రోల్. ఎస్. అలాగే చాలా పెద్ద పెద్ద హీరోస్తో వర్క్ చేశారు, చాలా పెద్ద సినిమాలే చేశారు, మంచి క్యారెక్టర్స్ పోషించారు. బట్ వాళ్ళల్లో మీకు బాగా కనెక్టెడ్ ఎవరు? అంటే ఎనీ టైమ్ యూ కెన్ కాల్ దెమ్, ఎనీ టైమ్ యూ కెన్ అప్రోచ్ దెమ్, ఏ టైం కన్నా లైక్ ఆ అష్యూరెన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే బేసికలీ ఇఫ్ యు ఆర్ రెఫరింగ్ టు ద బిగ్ స్టార్స్, ఐ వుడెంట్ కాల్ ఎనీవన్ అండి. అంటే దే ఆర్ స్టార్స్, ఐ మీన్ దే హ్యావ్ నాట్ ఓన్లీ హీరోస్, పెద్ద పెద్ద డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్తో మాట్లాడటం, వాళ్ళని రీచ్ అవుట్ అవటం, సరే ఎలా ఉన్నారు, బాగున్నారా, ఇదిగో అది, దట్ ఈస్ వాట్ అన్ యాక్టర్ డస్ డెఫినెట్లీ. ఎస్. సో ఇప్పుడు సుకుమార్ గారు కానీ, త్రివిక్రమ్ గారు కానీ, కొరటాల శివ గారు కానీ, బోయపాటి గారు కానీ, దెర్ ఇస్ ఆల్వేస్ ఐ వర్క్డ్ విత్ దెమ్ అండ్ ఐ ఆఫెన్ మీట్ కృష్ణవంశీ గారు కానీ, అట్లీస్ట్ ఐ గో మీట్ దెమ్ వన్స్ ఇన్ అ వైల్ ఆర్ కాల్ దెమ్ ఆర్ మెసేజ్ దెమ్ అండ్ సార్ ఏంటి బాగున్నారు, అది ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఇంకా యంగర్ డైరెక్టర్స్, ఐ మీన్ మోర్ లైక్ అమెరికన్ అంటే అలా ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎలానో నాకు అమెరికన్ అని నా ఉద్దేశం. ఇప్పుడు దేవకట్ట కానీ, ప్రవీణ్ సత్తార్ గారు కానీ, లేకపోతే ఇలా కొంత, సో ఈ వాళ్ళని ఎప్పుడు కలుస్తూ ఉంటాను. సో ఐ కెన్ మీట్ దెమ్ బికాస్ ఐ మీన్ దేవకట్ట ఆబ్వియస్లీ వెనెలా, గరుడవేగా అప్పుడు ఐ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ విత్ ప్రవీణ్, మొత్తం 40 days ఆఫ్ షూట్ డిఫరెంట్. సో ఇలాగా ఆ ఫ్రీక్వెన్సీ, ఆ ఎక్స్పీరియన్స్ అలా ఉన్న వాళ్ళని కలుస్తాం. ఇంకా పెద్ద డైరెక్టర్స్ని అట్లీస్ట్ వీ విల్ పింగ్ అండ్ టెల్ దెమ్, డెఫినెట్లీ విష్ దెమ్ ఆన్ అ నైస్ మూవీ, డెఫినెట్లీ ఎస్. సో యా, దిస్ ఇస్ ద సైకిల్, అంతే. మీకు ఎప్పుడైనా ఏదైనా ఆఫర్స్ వచ్చి అవి వేరే వాళ్ళకి వెళ్ళిపోవడము, అవి మంచి అప్రిసియేషన్ రావడము, ఏ మూమెంట్లో వదిలేసుకున్నారు, మీరు వదిలేసుకున్నారా? వాట్ ఈస్ ద స్టోరీ, ఏం జరిగింది? నథింగ్ దట్ నేను ఇలా వదులుకున్నాను అని కాదు, బట్ దిస్ ఈస్ వెరీ కామన్ ఇన్ ద ఇండస్ట్రీ. మీరు అనుకున్నది మీది అయ్యేదాకా పర్సనల్లీ మీకు అనిపిస్తుంది కదా, దిస్ ఇస్ మై స్టోరీ, ఇది నేను చేయాల్సిన పాత్ర. కరెక్టే. అదేంటి అంటే, ఓహో ఇది చేస్తే ఎలా ఉంటుందంటే డెస్టినీ అనేది ఒకటి అంటారు కదా. డూ ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ? ఒకసారి అంటారు యూ షుడ్ రైట్ యువర్ ఓన్ డెస్టినీ. ఐ డోంట్ ఎంటైర్లీ బిలీవ్ ఇన్ రైటింగ్ యువర్ ఓన్ డెస్టినీ. మేబీ ఇట్ ఈస్, సమ్ పీపుల్ డూ దాట్, బట్ ఆపర్చునిటీ ఈజ్, లేకపోతే నేను ఇదంతా తిరిగి నేను యుఎస్ వెళ్ళి ఇంకా అవేవో ఎందుకు చేస్తాను, అలా అయితే డైరెక్ట్గా ఇక్కడే పడి ఉంటానుగా. అంటే డైరెక్ట్గా ఐ వుడ్ హావ్ కమ్ అప్ విత్ హీరో రోల్ ఇన్ ద ఫస్ట్ మూవీ, రైట్? నో, ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. మీది ఏదైతే అంతే, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ యూ కాంట్ చేంజ్ అ లాట్ విత్ ఇట్, బట్ హౌ యూ రిసీవ్ ఇట్, హౌ యూ ప్లే ఇట్, హౌ యూ ఎక్స్ప్లోర్ ఇట్, దట్ ఈస్ యువర్ కాల్. అది నేను నాకు అందుకే నేను ఐ గో ఇన్ సర్చ్ ఆఫ్ క్యారెక్టర్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. నన్ను అనుకుని వస్తారా అంటే ఒకసారి నన్ను అనుకుని రావు. ఎందుకు అంటే నేను ఎప్పుడూ మారుస్తూ ఉంటాను. ఒకసారి మంచోటి రోల్ చేస్తా, ఒకసారి అసహ్యమైన వాటి రోల్ చేస్తాను, ఒకసారి ఐఎమ్ అ బ్యాడ్ గాయ్, ఐఎమ్ అ మీన్ గాయ్, ఐఎమ్ అ వెరీ సెన్సిటివ్ గాయ్. బ్యాడ్ అంటే మీ ఉద్దేశం? బ్యాడ్ అంటే ఇప్పుడు క్షణంలో ఉన్నది వాడు అసహ్యమైన వాడు ఏంటి, వాడు వదిన్ని కూడా స్పేర్ చేయకుండా, క్యారెక్టర్స్ అ వెరీ వెరీ అగ్లీ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, అబ్సల్యూట్లీ. అంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దాట్ బికాస్ ఆఫ్ ద యాక్ట్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఓకే, బట్ మళ్ళీ టాక్సీ వాళ్ళ వెరీ కేరింగ్ ప్రొఫెసర్, ఎస్.
ఎన్ఐఏ కానీ లేకపోతే గాజీ కానీ ఒక చిన్న గాజీ అయితే డెఫినెట్లీ టువర్డ్స్ ది కంట్రీ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్ కదా. సో ఇవన్నీ నేను ఎప్పటికప్పుడు ఐ విల్ గో ఇన్ సర్చ్ ఆఫ్ దెమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అందుకని ఏంటి అన్నీ చేస్తూ ఉంటే వీడు దేనికి సంబంధించిన వాడు తెలియదు ఎవరికి. అందుకని స్పెసిఫిక్గా నేను గుర్తు రాను. నా ఫీలింగ్ అది. ఐ డోంట్ నో ఇప్పుడు మరి అలా ఈ మధ్య కొద్దిగా ఎక్కువ గుర్తొస్తున్నట్టున్నాను, అందుకే ఫోన్ కాల్స్ వస్తున్నాయి కానీ గట్టిగా. బట్ ఐ నెవర్ థాట్ ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి. ఐ ఆల్వేస్ లుక్డ్ ఫర్ క్యారెక్టర్ ఓన్లీ. క్యారెక్టర్లో ఏముంది, అందుకే ఎప్పుడైనా నాకు ఆఫర్ రాగానే అది క్యారెక్టర్ కొద్దిగా ఒకసారి చెప్తారండి అంటారు ఫోన్లోనే డైరెక్ట్గా. ఒక్కోసారి మళ్ళీ ఇంకో ఫోన్ రాదేమో. ఏంటంటే అలా అడగకూడదా? అడగకూడదా అంటే కొందరి దగ్గరే ఉంటుందా? నాట్ ఎగ్జాక్ట్లీ. ఒకసారి ఏమవుతుంది అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే క్రియేటివ్ అని మనకు అనిపించిన ఇట్ ఈస్ అ ప్రాసెస్. ఓకే, డైరెక్టర్ గారు క్రియేటివ్ అనుకున్నా అది డిపార్ట్మెంట్ దాకా వెళ్ళి డిపార్ట్మెంట్ విల్ బికమ్ అ లిస్ట్ ఆఫ్ పీపుల్. ఇట్ ఈస్ నో మోర్ క్రియేటివ్ దేర్. ఇది లిస్ట్ ఆఫ్ పీపుల్. ఆ లిస్ట్ ఆఫ్ పీపుల్ విల్ గో టు మేనేజర్స్. ఇట్ విల్ బికమ్ అ లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్. దట్ లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్, ఫోన్ కాల్స్ విల్ గో, డేట్స్ విల్ టాలీ, ఏ డేట్ ఉంది, డబ్బులు ఎంత, ఇవన్నీ అటు వచ్చిన తర్వాత యూనో హౌ ఇట్ ఈస్ ఫైనలైజ్డ్. అది ప్రాసెసే. మీరు ఈ ఎండ్లో ప్రాసెస్లోనే ఉన్నారు. సో అడగకూడదా అనేది తప్పేం కాదు. బట్ అలా అడిగిన తర్వాత ఓహో ఇది చెప్పాలి అంటే మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, అది లేకపోతే డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే కో డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాలి అట్లీస్ట్. సో ఆ ప్రాసెస్కి ఒకసారి టైం పడుతుందిగా, అలా అంటున్నాను నేను. ఇఫ్ దే వాంట్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున్న షూట్కి ఎవరో కావాలండి, అది సపోజ్ ఈరోజు అరే కరెక్టే ఈ రోల్కి రవివర్మ బాగుంటాడు కదా, రవి గారు మీరేంటి ఉన్నారా, ఉన్నానండి, అది నాకు కొద్దిగా ఏంటండి ఏముంది అది రేపు, అదే అండి నేను చెప్తాను, లేకపోతే డైరెక్టర్ చెప్తారు, ఓకే. అటు వెళ్ళేదా లోపల అది లేట్ అయిపోవచ్చు, ఈవినింగ్ అయిపోవచ్చు, షిట్ ఈవినింగ్ వరకు ఫైనల్ చేయలేదా, ఎవరున్నారా రవివర్మ దొరికాడా, దొరకలేదా, ఓకే. యు నో వాట్ ఐ మీన్, దిస్ ఇస్ ప్రాసెస్. సో యూ క్యాంట్ ఎక్స్పెక్ట్ దాట్. అది జరుగుతూ ఉంటుంది అంతే. దట్స్ వాట్ ఇట్ ఇస్. ఓకే, సో వెన్నెలా మూవీ చేశారు అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను చాలా హానెస్ట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ దగ్గర నుంచి. వెన్నెలా చేశారు, బొమ్మరిలు చేశారు, అక్కడి వరకు తీసుకుందాం, ఆ పీరియడ్ వరకే నేను డిస్కస్ చేస్తా. అప్పటి వరకు మీతో ఎవరైతే యాక్ట్ చేశారో మీ కో యాక్టర్స్ అందరూ దే ఆర్ లైక్ కొంతమంది ఫెడ్ అవుట్ అయిపోయారు. యు ఆర్ ద ఓన్లీ వన్ పర్సన్ కాన్స్టెంట్ గా ఇప్పటి వరకు డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. వాట్ ఈస్ ద సీక్రెట్? అంటే వాళ్ళ ఫెయిల్యూర్ అని నేను అనలేను, బట్ అక్కడి వరకు వాళ్ళ జర్నీ ఆపేసుకోవడానికి డెఫినెట్లీ మీరు వెన్నెల కిషోర్ గారు ఐ థింక్ మంచి ఫామ్ లో ఉన్నారు. లేదండి, అంటే బేసికలీ ఐ డోంట్ థింక్ ఐ షుడ్ కంపేర్ మై ఫామ్ విత్ వెన్నెల కిషోర్. వెన్నెల కిషోర్ ఇస్ లైక్ ఈజ్ సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ. ఐ మీన్ వాట్ ఐ మీన్ ఈస్ లైక్ ఇంకా చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. యా డెఫినెట్లీ అది ఇంకా చేస్తాం, అదైతే 200%. ఐ మీన్ I will be there working as far as it can go. But my point is నేను ఆ తర్వాత ఫేడ్ అంటే మరి నేను ఒక 5 years నేను వర్క్ చేయలేదు మధ్యలో. బట్ యూ బౌన్స్ బ్యాక్. I bounced back. It is maybe lucky that I was able to even bounce back that much because నేను ఒకసారి వెనక్కి వెళ్ళి చూసా, ఒకసారి ఫేడ్ అయిన వాడు మళ్ళీ వెనక్కి రావట్లేదండి. నేను ఎలా వచ్చాను నాకే తెలియదు యాక్చువల్లీ, సీరియస్ చెప్తున్నా. అంటే నేను ఒక 5 years గ్యాప్ ఇచ్చిన తర్వాత అనుకోలేదు గ్యాప్ వచ్చింది. త్రివిక్రమ్ గారు అన్నట్టు తీసుకోవాలా, వచ్చింది. తీసుకున్నది 2 ఏళ్ళకే, అది 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు అవ్వటం వల్ల ఇంకో 2 ఏళ్ళు నేను మళ్ళీ ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది. దట్ నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడానికి. నమ్మేవాళ్ళు కాదు ఎవరు అసలు. ఏ డైరెక్టర్ వచ్చావా ఏంటి, ఎన్ని రోజులు ఉంటున్నావు, అవునా అంతా ఓకేనా, వెకేషనా, లేదు సార్ నేను వచ్చేసాను అంటే అది చెప్పినా మళ్ళీ ఇంకొన్ని రోజులకి ఏంటి ఎప్పుడు వచ్చావు సార్, ఇక్కడే ఉన్నా సార్ అని. So this was a funny yet repetitive exercise that I was doing. నేను ఉన్నాను అని చెప్పడం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అప్పుడు. అండ్ అలాగే కొన్ని సినిమాలు హెల్ప్ చేశాయి. వన్ ఏంటది మళ్ళీనేమో అసుర వచ్చిన కొత్తలో అనమాట. ఇలాగా there are few movies which worked. 2015 అసురా ఒకటి, 1 ఒకటి, మళ్ళీనేమో దేర్ ఆర్ ఫ్యూ అదర్ మూవీస్ నాకు సడన్ గుర్తురాట్లేదు కానీ కాలింగ్ బెల్ అనే సినిమా ఒకటి, బూచమ్మ బూచోడు, ఇట్లా దేర్ ఆర్ డెఫినెట్లీ అబౌట్ సమ్ 6-7 మూవీస్ విచ్ వర్క్డ్. అప్పుడు ఓహో ఉన్నాడా
వచ్చాడా అనేది అర్థమైంది. ఓకే ఉన్నాడు శ్రీమంతుడు, బై ద వే శ్రీమంతుడు. సో ఇట్ మేడ్ దట్ ఓకే దిస్ గై ఇస్ బ్యాక్, బట్ ఇట్ టుక్ ఆల్మోస్ట్ లైక్ 2 years టు సే దట్ ఐఎమ్ బ్యాక్. 2016 నుంచి గుడ్ 16, 17, 18, 19 అండ్ 20 గురించి మీకు తెలిసిందే కదా. ఇప్పటి వరకు మీరు చేసిన కాంబినేషన్స్లో మళ్ళీ రిపీట్ చేయాలి సో అండ్ సో డైరెక్టర్తో కానివ్వండి హీరోతో, విచ్ వన్ యూ విల్ పికప్? అలా అడిగితే కష్టం, ఎందుకంటే అన్ని రిపీట్ చేయాలనుంటుంది. నేను ఎవరితో నేను రిపీట్ చేయను. ఐ కెన్ హార్డ్లీ సీ అన్ ఆన్సర్ దేర్. బట్ మీకు ఛాన్స్ చాలా తక్కువగా ఉంది, వాళ్ళు మీకు ఆఫర్ చేశారు, ఎవరు ఆఫర్ చేస్తారు అంటే మీ ఇమాజినేషన్లోనే మీరు థింక్ చేయండి. అది క్యారెక్టర్ కూడా డిఫైన్ చేస్తుంది. క్యారెక్టర్ కూడా డిఫైన్ చేస్తుంది. ఇంకోటి ఏంటి అంటే ఆ టైమింగ్, లుక్ అన్నీ. ఇంకోటి ఏంటి అంటే ఆల్మోస్ట్ ఇట్ విల్ బీ లైక్ యువర్ ఫ్రీక్వెన్సీ, మీ యాక్ట్ ఏంటి ఉంటుంది కదా. అంటే ఒకసారి మీరు మీ యాక్టింగ్ ఏదైతే ఉందో అది ఒక స్పెసిఫిక్గా ఒక క్యారెక్టర్కి వర్కౌట్ అవ్వచ్చు అలా. సో ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఆన్సర్ దట్ క్వశ్చన్ టు యూ బికాస్ నాకే తెలీదు. ఇప్పుడు ఎప్పటికప్పుడు సపోజ్ ఇప్పుడు ప్రవీణ్ గారు ఉన్నారు, ప్రవీణ్ సత్తారు ఇస్ దేర్, హీ స్టార్టింగ్ ఎ మూవీ, దేవా ఈ స్టార్టింగ్ ఎ మూవీ, రాహుల్ ఈ స్టార్టింగ్ ఎ మూవీ, శ్రీనివాట్లి గారు ఈ స్టార్టింగ్ ఎ మూవీ. ప్రాస్పెక్ట్స్ ఆర్ దేర్, ఆల్ 4 ఆర్ దేర్ ఎగ్జాంపుల్. బట్ ఇప్పుడు దేవ గారిది నేను ఇప్పుడు షూట్ చేస్తున్నాను, ఐమ్ గోయింగ్ టు షూట్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్. ప్రవీణ్ గారిది ఐ థింక్ మేబీ జనవరి ఎండింగ్ ఫిబ్రవరి ఏదో ఉండొచ్చు. సో నేను అనేది ఏంటంటే ఒక్కోసారి డేట్స్లో ఇరుక్కుపోతాం. బేసికలీ ఈ డేటు ఆ డేటు ఒక్కోసారి అనుకున్నది కూడా అవ్వదేమో. సో దెర్ ఇస్ నో వన్ రూల్ దేర్. యాక్టింగ్ ఇస్ యాక్టింగ్, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ఇట్స్ డిఫరెంట్ క్యారెక్టర్. మీకు ఇంట్రెస్ట్ ఏంటి? వేరే క్యారెక్టర్ చేయాలని ఇంట్రెస్టా, లేకపోతే కొద్దిగా రెమ్యూనరేషన్ ఎక్కువ తీసుకోవాలని ఇంట్రెస్టా, లేకపోతే ముందు చేసిన క్యారెక్టర్ మళ్ళీ చేయాలని ఇంట్రెస్టా? అంటే ది ఆన్సర్ షుడ్ బీ ఫ్రమ్ హియర్. క్లాస్మేట్స్ అనే సినిమాలో నేను ఒక ఎమ్మెల్యేలా చేశాను, అంటే ఎమ్మెల్యే అవ్వాలంటే ఇష్టం ఉన్న క్యాండిడేట్ లాగా. అలాంటి సిమిలర్ క్యారెక్టర్ మళ్ళీ నాకు ఇచ్చట వాహనాలు నిలుపురాదులో వచ్చింది, కౌన్సిలర్, ఎక్స్ కార్పొరేటర్. నేను ఐ వాజ్ డామ్ ఎక్సైటెడ్. అది ఎందుకు నాకు క్లాస్మేట్స్ ఆ రోల్ నాకు అంత ఇష్టమని ఈ ఆఫర్ వచ్చినప్పుడు అనిపించింది నాకు. మళ్ళీ చేయాలి అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ రోల్ మళ్ళీ చేయాలంటే ఒక ఎక్సైట్మెంట్ వచ్చిందనమాట. సో ఐమ్ లైక్ డామ్, యా. సో వాట్ ఈస్ ద కాల్, దిస్ ఇస్ ద కాల్ అంతే. ఓ మజా వచ్చింది అస్సలు. ఆ సెట్లో ఇంకా నవ్వుతూనే ఉన్నాం, ఎంజాయ్ చేస్తున్నాం అసలు. ఈ ప్లస్ డైరెక్టర్ని అడుగుతా, భయ్య ఏంటి అంతా ఓకేనా అంటే, వస్తుందా లేకపోతే మరీ పాడు చేస్తున్నావా అనే టైప్లో. లేదురా గారు సూపర్ వస్తుంది. సో దేర్ ఇస్ అ పాజిటివ్ థింగ్. అభినవ్ గోమటమును వెంకట్ మనం హీరో ఉన్నారు కదా, ఓల్డ్ మన మనసంతా నువ్వే ఆ టైం. సో హీ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ అ రోల్ అండ్ విత్ సుశాంత్. ఇట్స్ కమ్ అవుట్, వెనల్ కిషోర్, ఇట్స్ కమ్ అవుట్ వెరీ నైస్లీ. బాగుంది సినిమా, చాలా బాగుంది. అయితే యా ఐ వాజ్ హ్యావింగ్ ఫన్. అప్పటి ఎప్పుడో క్లాస్మేట్స్ ఇస్ లైక్ 2006. సో మళ్ళీ చేస్తామంటే పరిగెత్తుకు చేస్తా. విజయభాస్కర్ గారు ఇంకో పిలిచి రవి అంటే వై విల్ యూ నాట్ డూ ఇట్? బట్ డేట్స్ టైమ్స్ అన్నీ సెట్ అవ్వాలంతే, అంతకంటే. ఎవ్రీవేర్ దెర్ ఇస్ అ విలన్. సినిమాల్లోనే కాదు, పర్సనల్ లైఫ్లో కూడా ఉంటారు. మీ లైఫ్లో లేకపోయినా కూడా మిమ్మల్ని వాళ్ళ లైఫ్లో విలన్ అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సంథింగ్ లైక్ మిమ్మల్ని కాంపిటీషన్గా తీసుకునే వాళ్ళు? అసలు ఐడియా లేదు. అంటే మనకు అనిపిస్తుంది కదా సంథింగ్ నెగిటివ్ వైబ్స్, ఓకే దిస్ పర్సన్ ఈజ్ లైక్ దిస్ థింగ్ అని. వాళ్ళకి కాంపిటీషన్ ఇచ్చేటంత నేను ఏం చేశాను నాకు తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సెకండ్ థింగ్ ఏంటి అంటే వాట్ ఐఎమ్ వర్కింగ్ ఇస్ ఐఎమ్ వర్కింగ్. ఆ క్యారెక్టరు నేను చేస్తే ఒకలా ఉంటుంది సినిమాల వైజ్గా, ఆ క్యారెక్టర్ ఇంకొకరు చేస్తే ఇంకోలా ఉంటుంది. నో కంపారిజన్ ఫర్ దాట్. ఇతనైతే బాగా చేసేవాడు కాదు, సూట్ అయ్యాడా లేదా అనేది ఒక విషయం ఉంటుంది డెఫినెట్గా, బై లుక్, బై దిస్, బై దట్. అండ్ రియల్ లైఫ్లో అసలు నేను అసలు ఎవరికి కాంపిటీషనే కాదు. ఈర్షపడ్డానికి కూడా నేను కాంపిటీషన్ కాదు ఎవరికి. సో ఐఎమ్ ఆల్ సేఫ్. డూ హ్యావ్ ఎనీ ఫిక్షన్ లైక్ ఫ్యాంటసీ, ఎన్ని క్యారెక్టర్స్ చేశాను, ఇది కూడా చేస్తుంటే బాగుంటుంది అన్న ఫీల్? ఫ్యాంటసీ కాదు,
అంటే ఏదైనా డ్రీమ్ రోల్ ఇది చేయాలి ఆ టైప్లో? అదే అంటే డ్రీమ్ రోల్ వాజ్ ఆల్వేస్ సర్వీసెస్, డిఫెన్స్ కానీ, పోలీస్ కానీ, లేకపోతే నేవీ, ఎయిర్ బట్ ఆల్రెడీ చేసేసారు కదా ఆ చేస్తున్నా. getup లో. ఇంకా ఎయిర్ ఫోర్స్ చేయలేదు, నెంబర్ 1. Air Force. మిలిటరీ, ఆర్మీ చేయలేదు, నెంబర్ 2. ఆర్మీ డెఫినెట్లీ ఎస్, ఎయిర్ ఫోర్స్ డెఫినెట్లీ ఎస్, నేవీ ఆల్సో. నేవీ కూడా చేయలేదు యాక్చువల్లీ, అంటే సబ్మరీన్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్, బట్ ఎస్. బట్ ఓవరాల్ దట్ కైండ్ ఆఫ్ థ్రెడ్, ఐఏఎస్ ఆఫీసర్, యా, అంటే విలన్గా చేశాను కానీ ఒక జెన్యున్ ఐఏఎస్ ఆఫీసర్గా, లేకపోతే ఒక జెన్యున్ లాయర్గా నేను చాలా చేయలేదండి. ఐ హ్యావ్ నాట్ డన్ అ లాట్ ఆఫ్ వర్క్. సో యా, ఇది లాయర్ భలే ఉంటుంది జనరల్గా. ఐ వుడ్ లవ్ టు బి అ లాయర్, యా, లవ్ టు బి అ డాక్టర్. డాక్టర్ లిటిల్ లెస్ మేబీ దెన్ లాయర్, బికాస్ లాయర్ స్పీక్స్ అ లాట్. తర్కం ఉంటుంది, ఇస్ ఆల్వేస్ సమ్ లాజిక్. డాక్టర్, ఇట్ ఈస్ ఆల్ యునో సపోర్ట్ సిస్టమ్ అండ్ ఆల్. సో అదివే. బట్ ఓవరాల్గా దీస్ ఆర్ ద లైఫ్, రెగ్యులర్ లైఫ్లో ఉండేవే. నేను పెద్దగా అనుకోకుండా ఆ దొంగ రోల్ చేశాను, అంటే దొంగ అంటే విలన్ రోల్ చేశాను కానీ, బట్ మై యూజువల్ చాయిస్ వుడ్ బి అ వెరీ నార్మల్ చాయిస్. ఎస్, జనరల్గా ఇండస్ట్రీలో హీరో క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు ఒక పీరియడ్ అవ్వగానే విలన్ క్యారెక్టర్స్కి, నెగిటివ్ షేడ్స్కి షిఫ్ట్ అవుతున్నారు. Correct, ఎగ్జాంపుల్ జగపతి బాబు గారు, Yeah, absolutely. పెద్ద ఇన్స్పిరేషన్ అందరికి. Super, ఇప్పుడు విలన్ పాత్రలో చేస్తున్న మీరు నెక్స్ట్ ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ కోరుకుంటున్నారు? యాక్చువల్లీ దట్ ఈస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. మీకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ నేను కోరుకోవటం గురించి ఏం కాదు, బికాస్ దర్ ఇస్ నథింగ్ టు ప్లాన్. ఎంత ప్లాన్ చేసుకున్నా దానంతట అది అయితే అవుతుంది తప్ప, నాట్ నెసెసరీలీ దట్ విల్ గో యువర్ వే. యూ మే హ్యావ్ అ ప్లాన్, బట్ ఇట్ ఈస్ నాట్ నెసరీ దట్ ఇట్ విల్ గో యువర్ వే, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు చలపతిరావు గారు ఉన్నారు, ఆయన విలన్ ఫస్ట్. అల్లుడా మజాగా అనుకుంటా ఆ సినిమా, లక్ష్మి గారు హస్బెండ్, ఓకే, లక్ష్మి గారు హీరోయిన్, ఓకే, ఆవిడికి హస్బెండ్ కాదు, ఐ థింక్ ఆయన పక్కనే హెంచ్మెన్ అనుకుంటా. కామెడీ ట్రాక్ ఒక్కసారి, కరెక్ట్, హెంచ్మెన్, యా కరెక్ట్, లక్ష్మి గారికి పక్కనే ఉంటారు. కామెడీ ట్రాక్ స్టార్ట్ అయింది, వేరే డైమెన్షన్లోకి వెళ్ళింది ఆయన కామెడీలో. దాని తర్వాత ఫాదర్స్, లేకపోతే సో దెర్ ఈజ్ నెవర్ అ థింగ్ దట్ వీ కెన్ ప్లాన్. ఒక రకంగా జగపతి బాబు గారు విలన్ అవ్వాలి అంటే, విలన్ అయ్యే ముందు ఆయనకి ఆఫర్ ఎలా వచ్చిందో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. అంటే లుక్ మారిపోయి ఆయన లైట్ తీసుకొని ఓ ఫోటోషూట్ దిగుదాంలే అన్నట్టు దిగితే వచ్చిన ఆఫర్ అది. సో యూ నెవర్ నో. అండ్ బట్ యా, హీరో చేస్తే డెఫినెట్గా ఒక హీరోకి క్యారెక్టర్ యాక్టర్ లాగా చాలా మంచి ఏమంటారు స్కోప్ ఉంటుంది వెన్ ది ట్రాన్సిషన్ ఇన్ టు ది ఏజ్. క్యారెక్టర్ యాక్టర్కి ఇంకా క్యారెక్టర్సే నిలబెట్టాలి. హీ విల్ నాట్ హ్యావ్ అ హీరో ఇమేజ్ టు బ్యాక్ ఇట్. అదైతే నాకు అర్థమైంది బేసిక్గా. సో ఆల్వేస్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు బి అ హీరో, దెన్ అట్ సమ్ పాయింట్ వెన్ యూ ట్రాన్సిషన్, ఐ ఫీల్ దట్ హీ ఈస్ గివెన్ మోర్ ఏమంటారు responsibility, everything. He's given more of it than a regular character actor. That is what, ఏమో నా బుర్రకి ఎంత అందింది, మరి అది తప్పో రైటో కూడా నాకు తెలియదు కానీ దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. అది ఎస్. పర్సనల్ లైఫ్లో అండ్ కెరీర్లో మీ గోల్స్ ఏంటి? సంథింగ్ యూ వాంటెడ్ టు రీచ్, హ్యావ్ యూ ప్లాన్డ్ ఎనీథింగ్? నో, గోల్ లేదా అంటే కాదు, గోల్ ఉంది, మంచి రోల్స్ చేయాలని ఉంటుంది, కొంత ఏమంటారు ఎక్స్పాండ్ అవ్వాలని ఉంటుంది, అంటే ఎక్స్పాండ్ టు మేబీ other fields like Tamil or Hindi. You want to maybe try that also. Explore, yeah, basically, or widen your horizon. So yeah, that is there. And ikkada kuda కాకపోతే ఒకటి అనిపించింది, ఒకే ఇండస్ట్రీలో 4-5 రకాల క్యారెక్టర్స్ చేసే స్కోప్ తక్కువేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు, అన్లెస్ దే డిజైన్ ఇట్ ఫర్ యూ. విలన్ చేస్తే విలన్ నుంచి విలన్ లాగే గుర్తొస్తుంది ఒక వంతు, సపోర్టింగ్ చేస్తే సపోర్టింగ్ లానే గుర్తొస్తుంది ఇంకో వంతు, ఇలాగా లిమిటెడ్ అయిపోతుందేమో. బట్ ఒక్కోసారి ఏమవుతుంది అంటే, స్ట్రాంగ్ మన మురళీ శర్మ గారు ఉన్నారు ఎగ్జాంపుల్, వచ్చింది ఫాదర్ రోల్ తోటి, ఇది బలబల మగాడివై, బట్ ఇది ఎంత కంఫర్టింగ్గా ఉందంటే ఆ రోల్, అసలు నిజంగా ఆయన తెలుగు భాష, ద వే హీ డెలివర్స్ ది డైలాగ్ అండ్ ఆయన ఫేస్ సెట్ అయిపోయింది అసలు. సో ఈజ్ వైకుంఠపురంలో కూడా బ్యూటిఫుల్. అది మరి నెగిటివ్ కదా, నెగిటివ్ కూడా అది నెగిటివ్ పాజిటివ్ అలాగా వైడెన్ అయితే దట్ వుడ్ బి మై ఛాన్స్ ఆఫ్
లైటనింగ్ మై సెల్ఫ్ అప్, సూపర్. ఇలా ఆ వేరియేషన్ ఉంటుంది. ఆ స్కోప్ వచ్చే క్యారెక్టర్స్ ఉంటే భలే, అంటే ఆ స్కోప్ అంటే అంత డిఫైన్డ్. అప్పటికీ నేను ట్రై చేస్తున్నా, ఐఎమ్ ఆల్వేస్ ట్రయింగ్ ఫర్ దట్. ట్యాక్సీ వాళ్ళలో కంప్లీట్లీ ప్రొఫెసర్ అది, అలా అని చెప్పి ఇంకో దాంట్లో తమ్ముడు, ఇంకో దాంట్లో పోలీసు, వేరే రకాలుగా ఉన్నాను. ఒక దాంట్లో మంచోడు చెడ్డోడు అవ్వచ్చు, చెడ్డోడు మంచోడు అవ్వచ్చు, చెడ్డోడు చెడ్డగానే ఉండొచ్చు, మంచోడు మంచిగానే ఉండొచ్చు. దీస్ ఆర్ ఆల్ దట్ ఐ హ్యావ్ టచ్డ్. డౌట్ వస్తుంది, డౌట్ తీసేస్తాం, లేకపోతే సో దీస్ ఆర్ ఆల్ ఐ హ్యావ్ డన్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. బట్ ఆ స్కేల్ దట్ ఈస్ ఎస్ అబ్సల్యూట్లీ. మీరు డ్రీమ్ రోల్ అంటే ఇంక డ్రీమ్ అని కాదు, కానీ దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ ఫంక్షన్. అలా అయితే బాగుంటుంది. లైఫ్ విల్ బీ నైస్ at that point, more nicer at that point. అది ఎస్, ఫైనలీ టెల్ us about your family, biggest support కదా Yeah, ఇంట్లో. absolutely. ఇంట్లో హ్యాపీగా ఉంటే యూ కెన్ వర్క్ మోర్. డెఫినెట్లీ. ఐ మీన్ Yeah. ఇంకా సపోర్ట్ అంటే పాపం వాళ్ళని వేరే ఇంటర్వ్యూలో మాట్లాడినట్టున్నాను, సారీ. అది ఇక్కడ కంటిన్యూ అది చేస్తున్నారా కంటిన్యూ ఏంటి? అయింది. షేట్ సారీ, ఇది డిఫరెంట్ డైరెక్షన్, డిఫరెంట్ యాక్టింగ్ చేయాలి. సారీ మిస్ అయ్యే. బట్ ఎనీవే ది సోర్స్ ఒకటే కాబట్టి, ది సోర్స్ మై ఫ్యామిలీ. ఐ హ్యావ్ మై వైఫ్ హియర్, అంటే వి మూవ్ ఫ్రమ్ యూఎస్ అనమాట, అందుకే హియర్ అన్నాను. మై సన్ హియర్ అంటే వేరే అర్థం వస్తుంది. లేదంటే వైఫ్ హియర్ అంటే బేసికలీ Yeah. నో వి మూవ్ ఫ్రమ్ యూఎస్ అనమాట, దే మూవ్డ్ ఫర్ మీ. Yeah. సో నేను ఇక్కడ ఉండేటప్పటికి మిస్సెస్, సన్ను, ఇంకో 2 కుక్క పిల్లలు ఉన్నాయి ఇంట్లో. అవి కూడా పేర్లేంటి? వైఫ్ పేరు పూజ, సన్ పేరు ఆదిత్య, అండ్ కుక్కపిల్ల ఒక దాని పేరు రూఫస్, ఇంకో దాని పేరు పీచెస్. సో అది దట్ కంక్లూడ్స్ మై ఫ్యామిలీ దేర్. బట్ దెన్ మై పేరెంట్స్ ఆర్ ఇన్ మణికొండ, అండ్ మై బ్రదర్ ఈ ఆల్సో హ్యాస్ అ ఫ్యామిలీ నౌ. అండ్ దెన్ మా అత్తగారేమో బరోడా. సో దిస్ ఇస్ ఎనీబడి గోయింగ్ టు కమ్ టు ఇండస్ట్రీ నెక్స్ట్ జనరేషన్? నో ఐడియా, నన్ అట్ దిస్ మూమెంట్. సో ఐ డోంట్ నో, విల్ హావ్ టు సీ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ టైమ్. Yeah. రియలీ అంటే చాలా విషయాలు చెప్పారు. జనరల్గా సినిమాల గురించే కాకుండా మీ పర్సనల్ లైఫ్లో కూడా మీరేంటి అనేది కూడా మాకు అర్థమైంది. బాబోయ్ భయం వేస్తుంది చెప్పేశాను. ఐ డోంట్ నో, ఐ మీన్ ప్రేక్షకులందరికీ కొద్దిగా తక్కువ ఎక్కువ మాట్లాడితే మన్నించాలి. అలాగే ఇండస్ట్రీ వాళ్ళు కూడా కొద్దిగా ఎక్కువ మాట్లాడితే మన్నించాలి. బట్ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ ఇన్ ద ఇండస్ట్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ టైమ్ విత్ తెలుగు ప్రేక్షకులు. కానీ ఇంకా తెలుగు సినిమాలు డబ్బింగ్ అయ్యి వేరే అసురా అనే సినిమా కానీ, లేకపోతే వినయ విద్యారామ, దర్ సో మచ్ ఆఫ్ డబ్బింగ్ ఆల్సో హ్యాపెనింగ్ విచ్ ఈస్ ఓపెనింగ్ అప్ న్యూ డోర్స్. అండ్ ఇప్పుడు సాహో ఉంది బైలింగ్వల్, గాజీ బైలింగ్వల్. సో ఐఎమ్ కరెంట్లీ ఎంజాయింగ్ ద వే ఇట్ ఇస్ splattered, and I hope it is nice, and maybe my look change will give some more difference. Long way to go. Yeah, long way to go. Yes. Thank you so much. Thank you so much.